హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిజైనర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ డ్రెస్సెస్ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మనకి ఆల్ కలెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం డ్రెస్సెస్కి సంబంధించి ఆఫ్ సారీస్ అలా చూద్దామండి. ఫస్ట్ మనం ఆఫ్ సారీ చూస్తున్నాం. ఆఫ్ సారీ మంచి లెమన్ ఎల్లో. ఓకే. బెల్ట్ పార్ట్ వచ్చి మనకి రాయల్ బ్లూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని రా సిల్క్ తో పిటాయి వర్క్ చేశారనమాట. పిటాయి వర్క్ మొత్తం కూడా బెల్ట్ పార్ట్ కూడా అలాగే ఇస్తూ కింద వచ్చి మనకి ఇంకా హైలైట్ అవడానికి గ్రీన్ కలర్ ఇచ్చారు. పైన కింద కూడా బెల్ట్ పార్ట్ లో గోట్ వర్క్ ఇచ్చారనమాట. ఆ తర్వాత మళ్ళీ మనకి కుచ్చుల లాగా ఇచ్చారు మొత్తం కలీస్ వర్క్. ఇది వచ్చి మెటీరియల్ వచ్చి ప్యూర్ జార్జెట్ అండి. జార్జెట్ ఫ్యాబ్రిక్. బోర్డర్ అయితే చాలా హైలైట్ గా తీసుకున్నారనమాట. మనకి ఏదైతే బెల్ట్ పార్ట్ చూసామో అదే బెల్ట్ పార్ట్ పైన ఇస్తూ వెల్వెట్ బోర్డర్ ఒకటి, రా సిల్క్ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ ఒకటి, అప్ అండ్ డౌన్ వచ్చి మనకి గ్రీన్ కలర్ ని హైలైట్ చేశారన్నమాట. టోటల్ గా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ హైలైట్ చేస్తూ ఏంటంటే మనకి పెద్ద బోర్డర్ ఒకటి తీసుకుంటూ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన పిటాయి వర్క్ అండ్ మోతీ వర్క్ తో అక్కడక్కడ బ్లూ కలర్ అంటే కాంట్రాస్ట్ కుందన్స్ ఇచ్చి బాగా హైలైట్ అయ్యే విధంగా, అంటే అటు ఇటు మనకి డార్క్ కలర్ బ్లూ ఇచ్చారు కదా, దానికి మధ్యలో వచ్చేసరికి గోల్డ్ కలర్ తో హైలైట్ చేశారు. బెల్ట్ పార్ట్ లో ఉన్న డిజైన్ మళ్ళీ రిపీట్ చేశారు. ఇక్కడ కూడా మనకి షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని టోటల్ గా ఓన్లీ గోల్డ్ కలర్ వచ్చే విధంగా మనకి దాంట్లో పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వెల్వెట్ బోర్డర్ 3 బోర్డర్స్ 4 బోర్డర్స్ తో హైలైట్ చేశారన్నమాట. ఆఫ్ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో పైన సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారన్నమాట. హ్యాండ్స్ వచ్చి నెట్ ఇచ్చారు. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఓకే. నెట్టెడ్ కి బెల్ట్ పార్ట్ లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో వచ్చే విధంగా. ఓనీ వచ్చి మనకి పింక్ కలర్ ఉంటుందండి. చున్నీ కూడా మనకి జార్జెట్ ఇస్తారు. హైలైట్ చేస్తూ మనకి డిజైన్ మార్చారు. డిజైన్ మారుస్తూ పైన గోట్ వర్క్ కూడా రెడ్ కలర్, కింద గ్రీన్. సారీ పైన చున్నీ మొత్తం కూడా మధ్యలో అంతా కూడా కుందన్ వర్క్ ఇచ్చారు. వన్ సైడ్ వచ్చి మనకి ఏదైతే బోర్డర్ లో చూసామో అదే బోర్డర్ లో డిజైన్ పల్స్ వర్క్, అలాగే మ్యాంగో డిజైన్ తీసుకున్నారనమాట. చున్నీకి మ్యాంగో డిజైన్ హైలైట్ చేస్తూ పల్స్ వర్క్ ఇచ్చారనమాట. మధ్యలో ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చి చాలా రీజన్ అండి. 2450 పడుతుంది. 2450 రూపీస్ కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. 25% నుంచి 30% మనకి ఆఫర్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ ఓన్లీ సంక్రాంతి వరకు మాత్రమే ఉంటుంది. ఎవరు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక హాఫ్ సారీ అండి. బాగుంటుంది. పార్టీ వేర్ ఫిష్ కట్ మోడల్. ఓకే. బాగుంటుంది. బెల్ట్ పార్ట్ వచ్చి మనకి పర్పుల్ కలర్ వెల్వెట్ బోర్డర్ ఇచ్చారన్నమాట. వెల్వెట్ బోర్డర్ ఇస్తూ దాని కింద కూడా మనకి జరీ వేవ్స్ టైప్ లో లీఫ్ వర్క్ ఇచ్చారు. మొత్తం రెడ్ కలర్ ఇచ్చారండి. మొత్తం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రెడ్ అండ్ క్రీమ్ కలర్ తీసుకున్నారండి. పైన మొత్తం రెడ్ వచ్చింది. రెడ్ తో మనకి గోల్డ్ కలర్ తో జరీ వర్క్ ఫుల్ మొత్తం చాలా గ్రాండ్ గా ఇచ్చారు. కుందన్స్ డిజైన్ కూడా వచ్చింది. మళ్ళీ మనకి ఏం చేశారంటే నెట్ ఇచ్చిన దగ్గర మాత్రం స్టోన్ వర్క్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ బాగుంటుందండి. మంచి పింక్, నియాన్ పింక్ అండ్ పర్పుల్. మనం ఏదైతే పర్పుల్ చూసామో అదే పార్ట్ లో చూసిన డిజైన్ ని రిపీట్ చేస్తూ మధ్యలో వచ్చి మనకి నియాన్ పింక్ తో జరీ వర్క్ చేశారు. జరీ ఫ్లవర్ క్రీపర్. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ బాగుంటుందండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. ఓకే. వెల్వెట్ బోర్డర్ లో ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో, బాడీ పార్ట్ లో ఇచ్చారు. హ్యాండ్స్ దగ్గర వచ్చే విధంగా బోర్డర్స్ ఇచ్చారు. ఇంకోటి కూడా పింక్ కలర్ కూడా ఇచ్చారు అన్నమాట. నెట్టెడ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మనకి స్కర్ట్ పార్ట్ లో తీసుకున్నారు కదా, క్రీమ్ కలర్ ఇచ్చేసి ఈ బోర్డర్ ని హ్యాండ్స్ కూడా మనకి క్రీమ్ 3/4 వచ్చేటట్టు డిజైన్ చేశారు అన్నమాట. ఓనీ వచ్చి మనకి మొత్తం క్రీమ్ కలర్, వీట్ కలర్ తో ఇచ్చారు. అంటే కింద స్కర్ట్ పార్ట్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లో ఏ కలర్ అయితే యాడ్ చేశారో అదే కలర్ కాంబినేషన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చి కుందన్స్ ఇచ్చారు. బోర్డర్ 3 సైడ్స్ కూడా మనకి బెల్ట్ పార్ట్ ఏదైతే ఇచ్చారో వెల్వెట్ బోర్డర్ సేమ్ అలాగే ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చి చాలా రీజన్ అండి. మనకు వచ్చి 3750 రూపీస్ పడుతుందండి. 3750 రూపీస్ కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి పింక్ అండి. మన దగ్గర చాలా బాగున్నాయి హాఫ్ సారీస్. ఒక్కొక్క హాఫ్ సారీ ఒక్కొక్క డిజైన్స్ తో చాలా బాగున్నాయి, వెరైటీస్ తో చాలా బాగున్నాయి. ఇది లోపల మనకి బనారసి మెటీరియల్ పైన నెట్టెడ్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ వచ్చి బనారస్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏదైతే మనం డిజైన్ చూస్తున్నామో బెల్ట్ పార్ట్ లో అదే డిజైన్ మనకి బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చారు. లోపల లైనింగ్ కింద మిడిల్ పార్ట్ మొత్తం మనకి పల్స్ వర్క్ ఇచ్చారు. పల్స్ వర్క్, జరీ వర్క్ చాలా బాగా ఇచ్చారు అనమాట. మొత్తం కూడా చాలా హైలైట్ డిజైన్స్. అంటే కింద దామన్ పార్ట్ కి టచ్ చేస్తూ అక్కడి నుంచి కూడా పైన బెల్ట్ పార్ట్ వరకు కూడా కవర్ అయ్యే విధంగా లెంతీగా తీసుకున్నారనమాట. దీనికి దామన్ పార్ట్ చాలా బాగుంటుందండి. చాలా హైలైట్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి మనకి కింద మంచి గ్రీన్ ఇచ్చారు. గ్రీన్ వైలెట్ ఇస్తూనే మళ్ళీ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని రా సిల్క్ తో మనకి జరీ బోర్డర్స్ హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట. మధ్యలో అంతా కూడా హెవీ కుందన్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ అండ్ పాల్ వర్క్స్ తో హైలైట్ చేశారు.
డిజైన్ కలర్ఫుల్ గా ఇచ్చారు. కలర్ఫుల్ గా. దీనికి బ్లౌజ్ బెల్ట్ పార్ట్ లో అలాగే స్కర్ట్ కి లోపల లైనింగ్ పార్ట్ లో ఇచ్చినటువంటి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. ప్లస్ ఇక్కడ కూడా మనకి హాఫ్ బోర్డర్, ఇంతకు ముందు మనం దామన్ పార్ట్ లో చూసిన బోర్డర్ ని హాఫ్ బోర్డర్ ని ఇక్కడ యాడ్ చేశారు. చున్నీ కూడా బాగా హైలైట్ చేశారు అన్నమాట. ఓకే, ఓని షిమ్మర్ నెటెడ్ ఫ్యాబ్రిక్, షిమ్మర్ నెట్టెడ్ మస్టర్డ్ ఎల్లో బోర్డర్స్ మనకి ఏదైతే కింద చూసామో హ్యాండ్స్ లో అలాగే బోర్డర్ ఇస్తూ వన్ సైడ్ మాత్రం మంచి బోర్డర్ ఇచ్చారు, వన్ సైడ్ ఇచ్చారు, హైలైట్ చేశారు. ఓకే, గ్రాండ్ గా పర్ల్స్ అండ్ కుందన్ వర్క్ ఏదైతే ఉందో ఇంతకు ముందు మనం కింద దామన్ పార్ట్ లో చూసాం కదండి, అదే డిజైన్ యాజ్ గా మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. పింక్ కలర్ స్కర్ట్ పార్ట్ వస్తే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్, మనకి మస్టర్డ్ కలర్ కి మధ్య మధ్యలో కూడా మోటివ్స్ వర్క్, హైలైట్ ప్యాచ్ వర్క్ ఇచ్చారు. ఈ హాఫ్ సారీ కాస్ట్, ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చి మనకి 3750 పడుతుందండి. 3750 రూపీస్ కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ప్యూర్ కాటన్ లో సెమీ స్టిచ్ అన్నమాట. స్ట్రైట్ కట్ మోడల్ వస్తుంది. ఓకే, స్ట్రైట్ కట్ మోడల్, కాలర్ నెక్ అండి. కాలర్ నెక్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి బ్లాక్ కలర్ తీసుకుంటూ మంచి పింక్ కలర్ గోల్డ్ జరీతో వర్క్ చేశారన్నమాట. డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. ఓకే, మనకి వన్ సైడ్ వచ్చి బ్లాక్ కలర్ అండి, వన్ సైడ్ బ్లాక్ కలర్ మీద వీట్ కలర్ తీసుకుని మంచి బంచెస్ లాగా డిజైన్ చేశారు, మ్యాంగో బంచెస్. ఓకే, మళ్ళీ అదే సైడ్ లో కొంచెం చిన్న పార్ట్ వచ్చి పింక్ కలర్ లైన్స్ తీసుకున్నారు అన్నమాట. ఒకటి వచ్చి బ్లాక్ కలర్ లైన్స్, ఒకటి వచ్చి వీట్ కలర్ థ్రెడ్ వర్క్స్ తీసుకున్నారు. ఇంకొక సైడ్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఇచ్చారు. పైన బ్లాక్ కలర్ యూస్ చేశారు, ఇక్కడ వచ్చేసరికి క్రీమ్ కలర్ ఉంది కదండి. ఈ టూ కలర్స్ ఎక్కడైతే యాడ్ అవుతాయో అక్కడ మనకి ఒక ప్యాచ్ వర్క్ ఇచ్చారనమాట. ఇది మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా పెటల్స్ అనేది ఎంబోజ్ లుక్ వచ్చే విధంగా ఒక ఫ్లవర్ ని తీసుకొచ్చి ఇక్కడ స్టిక్ చేస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ టైప్ లో ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. సైడ్స్ వచ్చేసరికి మనకి అంటే స్ట్రైట్ కట్ మోడల్ కదా, ఇక్కడ అంతా కూడా బ్లాక్ కలర్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వచ్చి మనకి కాటన్ కి జార్జెట్ ఇచ్చారు. జార్జెట్ లో కూడా మనకి మల్టీ కలర్ ప్రింట్స్ ఇచ్చారు అన్నమాట. ఓకే, ప్రింట్స్ ఇస్తూ బోర్డర్ కి షిమ్మర్ బోర్డర్ అండ్ బ్లాక్ కలర్ రా సిల్క్ తో. ఓకే, రిస్ట్ దగ్గర మనకి మొత్తం కూడా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్. కింద బోర్డర్ వచ్చి బాగుంటుందండి. పింక్ బ్లాక్ కలర్ రా సిల్క్ నెక్ దగ్గర ఇచ్చిన డిజైన్ ప్లస్ వచ్చి పింక్ కలర్ తో ఒక చిన్న బంచెస్ లాగా వైట్ కలర్ తీసుకున్నారు. దాని తర్వాత బ్లాక్ కలర్ ఇచ్చారు. ఓకే, దావం పార్ట్ ఇది టాప్ అండి. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుందండి. టాప్ ఇంకొక మోటివ్ ఇచ్చారు. అవునండి, బ్యాక్ సైడ్ కూడా మనకి ఒక బంచెస్ లాగా ఇచ్చారు అన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. బ్లాక్ కలర్ అండ్ పింక్ జరీతో తీసుకున్నారు. దీనికి కాంట్రాస్ట్ చున్నీస్ బాటమ్స్ వస్తాయండి. ఓకే, దీనికి బాటమ్ వచ్చేసి టోటల్ గా మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చేసారండి. చున్నీ వచ్చి మనకి షిఫాన్ చున్నీ. ఓకే, 3 కలర్స్. ఓ డిజైనర్ చున్నీ యాడ్ చేశారు, షేడెడ్ చున్నీ అన్నమాట. పైన వచ్చి బ్లాక్, పింక్ అండ్ వీట్ కలర్. ఓకే, ఇక్కడ కూడా మనకి హ్యాంగ్ అయ్యే విధంగా థ్రెడ్స్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి డిజైనర్ చున్నీ అన్నమాట. రెగ్యులర్ గా ఉండే కాన్సెప్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఇలా డ్రెస్సెస్ మన దగ్గర చాలా బాగున్నాయండి. స్టిచ్డ్ ఉన్నాయి, మెటీరియల్ కూడా బాగున్నాయి. దీని కాస్ట్ వచ్చి 2100 పడుతుందండి. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇది మెటీరియల్ అండి చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ బాగుంటుంది. ప్యూర్ రింకిల్ షిఫాన్ పైన మనకు వచ్చి మంచి వర్క్ ఇచ్చారండి. లెమన్ ఎల్లో టాప్ ఇచ్చారు. లెమన్ ఎల్లో టాప్ ఇస్తూనే మళ్ళీ కూడా మన వర్క్ కూడా లెమన్ ఎల్లోనే చేశారండి. సర్కిల్ డిజైన్స్ ఇస్తూ హైలైట్ అవడానికి మళ్ళీ సిల్వర్ జరీ డాప్స్ లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు అన్నమాట. ఇది నెక్ పార్ట్ కి మనం మంచిగా డిజైన్ చేసుకోవడం కోసం ఒక వేవ్స్ లాగా డిజైన్ ఒక మెటీరియల్ ఇచ్చారు. దావం పార్ట్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చి మనకి లేస్ వర్క్ లాగా ఇస్తారండి. బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ మనకి ఎండింగ్ లో దానిపైన మనం పైన ఏదైతే చూసామో సర్కిల్ డిజైన్ ఇస్తూనే దానిపైన ఇంకా హైలైట్ అవడానికి ఒక చిన్న ప్యాచ్ వర్క్ లాగా లేస్ డిజైన్, తర్వాత మళ్ళీ థ్రెడ్ వర్క్ తో ఒక ఫ్లవర్ డిజైన్స్ ని చేశారు. హ్యాండ్స్ చూసినట్లయితే టోటల్ కాంట్రాస్ట్ మంచి సీ గ్రీన్ తో చేశారు. ఇలా ఇచ్చారు హ్యాండ్స్ పార్ట్. దీనికి లైనింగ్ కూడా ఇచ్చారండి. మనకి ఈ లెమన్ ఎల్లో కలర్ షేడ్ లైనింగ్ ఇచ్చారు. బాటమ్ కూడా లెమన్ ఎల్లో ఇచ్చారు. సేమ్ ఫ్యాబ్రిక్. చున్నీ మాత్రం బాగా ఇచ్చారండి. మళ్ళీ ప్యూర్ షిఫాన్ చున్నీనే వర్క్ చేశారన్నమాట. ఓకే, హ్యాండ్స్ లో ఏ కలర్ అయితే వచ్చిందో సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. టాప్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే ఫ్యాబ్రిక్ ఇచ్చారు. టాప్ లో ఉన్న ఫ్యాబ్రికే మొత్తం సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ తోనే ఒక మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఎడ్జెస్ లో మనకి లేస్ వర్క్ కూడా యాడ్ చేశారు. దీని కాస్ట్ ఎంత? కాస్ట్ వచ్చి చాలా రీజన్ అండి. 1550 పడుతుందండి. 1550 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఈ డ్రెస్ మెటీరియల్
ప్యూర్ షిఫాన్ ప్యూర్ ఫ్యాబ్రిక్. షిఫాన్ ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ డ్రెస్ అన్ని స్టిచ్డ్. మన దగ్గర రెడీమేడ్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. స్టిచ్డ్ ఉంటాయి, మెటీరియల్ ఉంటాయి, అన్ని ఉంటుంది. ఫ్లోరల్ డిజైన్స్ అంటాం, ఫ్లోరల్ డ్రెస్సెస్ అంటాము. పైన నెక్ పార్ట్ అది చాలా బాగుంటుందండి, మొత్తం జరీ డిజైన్స్ తో నెక్ పార్ట్ చేస్తారు. పైపింగ్ కూడా వచ్చి ఫ్లోరల్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఫ్యాబ్రిక్ అదే పైపింగ్ ఇచ్చారనమాట, అప్ అండ్ డౌన్ కూడా. దాని తర్వాత కూడా మళ్ళీ మనకి నెట్టెడ్ ని చాలా హైలైట్ గా కొంచెం ఒక షేప్ లాగా తీసుకొచ్చారనమాట. వన్ సైడ్ ఇటు అటు కూడా మనకి జరీ వర్క్, నెక్ లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ మనకి ఇక్కడ కంటిన్యూ చేస్తూ రెడ్ కలర్ తో ఒక పింకిష్ రెడ్ తో మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. మధ్యలో కూడా మనకి ఒక వెరైటీగా కూడా ఒక స్టోన్ వర్క్ తో ఒక పెండెంట్ ఇచ్చారు అనమాట. పెండెంట్ లో మనకి వైట్ కలర్ బిగ్ సైజ్ కుందన్స్ టైప్ ఆఫ్ లుక్ వచ్చింది స్టోన్స్ ఇచ్చారు. మళ్ళీ మనకి బెల్ట్ పార్ట్ లో కూడా మంచి షైనింగ్ అండ్ కాస్ట్లీ లుక్ కనిపించే విధంగా మనకి సురాస్కి స్టోన్స్ తో లైన్ ఇచ్చారండి. ఈ పైన పార్ట్ మొత్తం కూడా బాగా హైలైట్ అవుతుంది. కింద మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక బెల్ట్ పార్ట్ నుంచి మనకి కలీ స్టైల్ లుక్ తీసుకొచ్చారు. లోపల ఈ నెటెడ్ ఫ్యాబ్రిక్ నుంచి లోపల ఏదైతే కనిపిస్తుందో మనకి డిజైన్ అదంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్. దోమ్ పార్ట్ కూడా చాలా బాగా ఇస్తారు. పైన మనం ఏదైతే నెక్ పార్ట్ చూసామో అదే కుందన్స్ మిస్ చేసి షిమ్మర్ బోర్డర్. దీనికి బాటమ్ అండ్ చున్నీ, బాటమ్ చున్నీ వచ్చి మనకి సెల్ఫ్ ఇస్తారండి. బాటమ్ వచ్చి క్రేప్ బాటమ్ ఉంటుంది. ఓకే, గ్రీన్ కలర్. ఓకే, కలర్ కూడా చాలా బాగుంటుందండి, ప్యారెట్ గ్రీన్. నెట్టెడ్ చున్నీ అండి. ఓకే, మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇక్కడ నెటెడ్ ఫ్యాబ్రిక్, సేమ్ ఫ్యాబ్రిక్ తోనే మనకి చున్నీ కూడా యాడ్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1750 పడుతుంది. 1750 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. మనం డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నామండి. 25% నుంచి మనకి 30% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి జార్జెట్ అండి. వావ్, జార్జెట్ లో సెమీ స్టిచ్ అన్నమాట. సెమీ స్టిచ్ లో మనకి బాగుంటుంది, స్ట్రైట్ కట్ మోడల్. ఓకే, స్ట్రైట్ కట్ మోడల్. తర్వాత నెక్ పార్ట్ చూస్తే మనకి పింక్ కలర్ అండి, మంచి బేబీ పింక్ తో నెక్ పార్ట్, కొంచెం బ్రాడ్ గా ఉండేటట్లు బ్రాడ్ కలర్. మళ్ళీ ఆఫ్ వైట్ మనకి టాప్ కాబట్టి ఆఫ్ వైట్ కలర్ లో వీట్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్. అంటే వీటిలోనే షేడెడ్ తీసుకున్నారు. పింక్ లో కూడా డార్క్ లైట్, పింక్ లో కూడా డార్క్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ తో మంచి ఫ్లవర్ డిజైన్ చేశారన్నమాట. ఓకే, వన్ సైడ్ వచ్చేసరికి లెంతీగా ఉంది, ఇంకొక సైడ్ వచ్చేసరికి ఇట్లా దీంట్లోకి టర్న్ అయ్యేటట్టు తీసుకున్నారు. మళ్ళీ ఇంకొంచెం డౌన్ అయ్యే కాడికి ఇంకో ఫ్లవర్ కూడా ఇచ్చాము. దాని తర్వాత మళ్ళీ థ్రెడ్ వర్క్, మ్యాటీ స్టిచ్ థ్రెడ్ వర్క్ ఆఫ్ వైట్ కాబట్టి బ్లాక్ కలర్ తో మంచి మ్యాటీ స్టిచ్ ఇచ్చామన్నమాట. కింద వచ్చి దామ్ పార్ట్ బోర్డర్ వచ్చి మనకి సేమ్ ఏదైతే పింక్ కలర్ ఉందో అదే బోర్డర్ తీసుకొని మధ్యలో కట్ తీసుకున్నారు. తీసుకున్నాం. ఓకే, బ్యాక్ సైడ్ కూడా మనకి మంచి బ్లాక్ కలర్ మ్యాటీ స్టిచ్ ఇచ్చారు. మ్యాటీ వర్క్ అంటాం, మ్యాటీ బోర్డర్. ఓకే, ఇది స్ట్రైట్ కట్ మోడల్ కదా? స్ట్రైట్ కట్ మోడల్. ఓకే, ఫ్రీ సైజ్. హ్యాండ్స్ వచ్చి మనకి ఆఫ్ వైట్ అండి. ఆఫ్ వైట్ కి హైలైట్ చేస్తూ మనం పింక్ కలర్ బోర్డర్, డబుల్ లైన్ బోర్డర్. ఓకే, ఈ బాటమ్స్ కూడా బాగుంటాయండి. బాటమ్స్ వచ్చి ప్యూర్ కాటన్, కాంట్రాస్ట్ కలర్. ఓకే, పింక్ కలర్ ఇచ్చారు. పింక్ కలర్. ఓకే, చున్నీ వచ్చి మనకి షిఫాన్ చున్నీ. ఓకే, షిఫాన్ ఫ్యాబ్రిక్, ప్యూర్ షిఫాన్ అండి, బాగుంటుంది, చాలా లెంతీగా. ప్యూర్ షిఫాన్ కి క్రీమ్ కలర్ తో 2 సైడ్స్ చిన్న గోట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? డ్రెస్ కాస్ట్ వచ్చి 2100 పడుతుంది. 2100 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ పింక్ అండి, బాగుంటుంది. బనారస్ డిజైన్స్ తో నెక్ పార్ట్ డిజైన్ చేశారన్నమాట. ఓకే, పింక్ బ్యాక్గ్రౌండ్, మొత్తం వీవింగ్ అండి, ఇదేం వర్క్ కాదు, మొత్తం వీవింగ్. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో మనకి జరీ బనారస్ డిజైన్స్ ఇచ్చారన్నమాట. ఒక నెక్ కూడా మనకి వి షేప్ ఇచ్చారండి, షేప్ కూడా డిఫరెంట్ ఇచ్చారు. అది అవుట్ లైన్ కూడా మనకి బ్లాక్ కలర్ తో హైలైట్ చేశారు. బ్లాక్ కలర్ తోనే ఇక్కడ మళ్ళీ కూడా మనకి జరీ అవుట్ లైన్ ఇస్తూ బ్లాక్ కలర్ మొత్తం కూడా వర్క్ చేశారు. ఓకే, ఫిల్లింగ్ అంతా కూడా. మన బెల్ట్ పార్ట్ వచ్చినప్పుడు జరీ బార్డర్ ఇచ్చారండి. జరీ బార్డర్ ని ఒక అప్ అండ్ డౌన్ మనకి బ్లాక్ ఫ్లవర్స్ బంచెస్ తీసుకున్నారు. ఒక జిగ్జాగ్ పింక్ కలర్ తో గోట్ వర్క్ వచ్చింది. గోట్ కలర్ మొత్తం కూడా మనకి ప్యూర్ జార్జెట్ అండి మెటీరియల్. ప్యూర్ జార్జెట్ మీద బ్లాక్ కలర్ తో డిజైన్. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మళ్ళీ స్టైలిష్ గా ఇచ్చారు. మనకి పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ ఒక లైన్ లాగా తీసుకున్నాం, ఒక 1 ఇంచ్ బార్డర్ తీసుకున్నాం అన్నమాట. దాని తర్వాత మళ్ళీ మనం షిమ్మర్ బార్డర్ ఇచ్చామండి. ఇది వచ్చి ఆఫ్ వైట్ కలర్ తో మనం లెంతీగా ఇచ్చాము. ఓకే, దీనికి హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయండి? బాటమ్ వచ్చి మనకి బ్లాక్ కలర్ ఉంటుందండి. ఓకే, టోటల్ గా బ్లాక్ కలర్. చున్నీ 2 కలర్ కాంబినేషన్ అండి. ఓకే, షోల్డర్ పార్ట్ లో మనకి మజెంటా పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఇచ్చారు కదండి. ఆ కలర్ కాంబినేషన్ తో మనకి చున్నీ అనేది ఇచ్చారు షేడెడ్ లో. ఒక హాఫ్ పార్ట్ అంతా మజెంటా పింక్, ఇంకొక హాఫ్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్ ఇచ్చారన్నమాట. టోటల్ గా మనకి ఇలా ఉంటుంది. చున్నీ అయితే ప్యూర్ షిఫాన్, టాప్ వచ్చి మనకి ప్యూర్ జార్జెట్. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి 2100 పడుతుంది. 2100 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో. మన దగ్గర స్టిచ్డ్ డ్రెస్సెస్ కానీ అన్ని కూడా మన దగ్గర 800 నుంచి స్టార్ట్ అవుతుందండి స్టార్టింగ్ ప్రైస్. అవునండి, మెటీరియల్ అయితే మన దగ్గర 600-500 నుంచి స్టార్ట్ ఉంది. ఓకే,
ప్యూర్ జార్జెట్ టాప్ ఫ్రాక్ మోడల్ బాగుంటుందండి. మనకి నెక్ పార్ట్ వచ్చినప్పుడు చూసినట్లయితే మనకి ఒక డిఫరెంట్ మెటీరియల్ తీసుకొని మనం ఒక వర్క్ చేసాం అనమాట. మొత్తం కూడా నెక్ పార్ట్ మొత్తం కూడా దాన్ని హైలైట్ చేస్తూ చిన్న చిన్న బీడ్స్ వరకు మనం ఒక చిన్న అవుట్ లైన్ నెక్ లో దాన్ని హైలైట్ చేస్తూ కూడా లెమన్ లో ఇచ్చాం అనమాట వర్క్. అది దాని తర్వాత సైడ్ లో చూసినట్లయితే మనకి ఒక పింక్ అండ్ వైట్ కాంబినేషన్ తో ఒక డైమండ్ షేప్ డిజైన్స్ ఇచ్చాము. దాని తర్వాత హైలైట్ చేస్తూ బెల్ట్ పార్ట్ లాగా ఒక చిన్న దీని లోపల నుంచి కూడా ఇంకొక డిజైన్ కనిపిస్తుంది కదండి, అక్కడ కూడా వేరే ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశారు అన్నమాట. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తో చెక్స్. మళ్ళీ ఇక్కడ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో. ఓకే, మిడిల్ పార్ట్ కూడా చాలా బాగుందండి. ఇందాక మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో చూసామో అదే ఇక్కడ పెద్ద కొంచెం బ్లాక్ అండ్ వైట్ లో కొంచెం పెద్దగా ఇచ్చాం అన్నమాట. వన్ సైడ్ కార్నర్ లో వచ్చే విధంగా మజెంటా పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఈ క్రాస్ లో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఎల్లో కలర్ పైపింగ్ తో మనకి హైలైట్ చేశారు కింద. ఇది మనకి ఈ పైన లేయర్ వచ్చేసరికి కొంచెం షార్ట్ వస్తుందండి. లోపల ఇంకొక లేయర్ అంటే టోటల్ గా మనకి వైట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని కింద వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ అంటే మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఓకే, బాగుంది. టూ సైడ్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఇలాగే ఉంటుంది. క్యూట్ గా ఉంది. ఓకే, దీని కాస్ట్ ఎంత? కాస్ట్ వచ్చి ఓన్లీ 600 పడుతుందండి. 25% టాప్ లో కూడా మనకి కుర్తీస్ టాప్స్ లో కూడా 25% డిస్కౌంట్ ఉంది. ఇప్పుడు డిస్కౌంట్ తీసేసిన ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్తున్నాం. ఇది ప్యూర్ జార్జెట్ కాబట్టి 600 పడుతుంది. 600 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. డ్రెస్ మెటీరియల్ అన్ని. ఓకే, ఇది పైన టాప్ ప్యూర్ కాటన్ కి మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం దాంతో ఆఫ్ వైట్ థ్రెడ్ బ్లాక్ అండ్ గ్రే తో మనం వర్క్ చేసాం. జిగ్జాగ్ లైన్స్ లాగా మొత్తం వీవింగ్ వస్తుందండి. ఓకే ఓకే, దీనికి బాటమ్ ఎలా ఇచ్చారు? బాటమ్ వచ్చి మనకి వర్క్ గ్రే కలర్ కాబట్టి గ్రే కలర్ తోనే బాటమ్. దీంట్లో ఈ గ్రే కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ అంటే క్రీమ్ కలర్ అనేది ఎక్కువ కనిపించే విధంగా, మనకి బ్లాక్ కలర్ అనేది కొంచెం తక్కువ కనిపించే విధంగా మనకి బాటమ్ అంటే గ్రే కలర్ వచ్చింది. టోటల్ గా మనకి ప్లెయిన్ ఇచ్చారు. టాప్ మాత్రం మనకి డిజైనర్ టాప్. మరి దీనికి చున్నీ బాగుంటుందండి, ప్యూర్ కాటన్ చున్నీ. అంటే టాప్ లో ఉన్న బ్లాక్ కలర్ అండ్ బాటమ్ లో ఉన్న గ్రే కలర్ కూడా మనకి చున్నీలో యాడ్ చేశారు. డిజైనర్ చున్నీ కూడా చాలా పెద్దగా ఇస్తారు. బాగుంటుందండి. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా గ్రే, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్. అది కూడా మనకి కోటా డిజైన్ లాగా ఇచ్చారండి. మెటీరియల్ కూడా కోటా డిజైన్ లాగా చున్నీ ఇచ్చారు. మొత్తం కూడా ఇలా వస్తుంది అనమాట. టోటల్ గా చాలా బాగుంటుంది. డీసెంట్ లుక్. రేట్ కూడా చాలా రీజన్ అండి. 750 పడుతుంది. ఓన్లీ 750 పడుతుంది. ఓకే, ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 750 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో మనకి 25% నుంచి 30% డిస్కౌంట్ ఇస్తున్నారు. అది కూడా సంక్రాంతి వరకు మాత్రమే. నెక్స్ట్ వెరైటీ ఇది ఓన్లీ టాప్ అండి. బాగుంటుంది. స్ట్రైట్ కట్. ఓకే, ఇప్పుడు కదండి మెటీరియల్ కూడా గ్రే కలర్. ఓకే, ఇది ఫ్రీ సైజ్ కదండి? ఫ్రీ సైజ్. ఓకే, ఫ్రీ సైజ్. ఒక చిన్న నెక్ పార్ట్ లాగా తీసుకుని గ్రే కలర్ ఏదైతే బాడీ కలర్ ఉందో అది పైన అవుట్ లైన్ లాగా తీసుకుని సైడ్స్ లో వచ్చేప్పటికి మంచి పీచ్ కలర్, ఆరెంజ్ కలర్ మిక్స్ తో పీచ్ కలర్ ఇచ్చాం. దాన్ని హైలైట్ చేస్తూనే ఇంకా ఎల్లో అండ్ బ్లూ, ఇది కాఫర్ సల్ఫేట్ బ్లూ అంటే అదే కాఫర్ సల్ఫేట్ బ్లూ తీసుకుని బటన్స్ ఇచ్చాం అనమాట. ఒక 4 బటన్స్ ఇస్తూ దాన్ని హైలైట్ చేస్తూ కూడా మనకి కుందన్ వర్క్ ఇచ్చాం. ఓకే ఓకే, హ్యాండ్స్ కి కూడా మనకి 3 కలర్స్. బాగుంటుందండి. ఇలాంటి సూపర్ టాప్స్ మన దగ్గర కుర్తీస్ అవి చాలానే ఉన్నాయి. వెరైటీస్ బాగున్నాయి. దీంట్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ లో. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి ప్యూర్ కాటన్. పైన ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ మోడల్ వచ్చిందండి. కొంచెం బ్రాడ్ నెక్ లాగా కాకుండా బోట్ నెక్ మోడల్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి కర్ట్ వర్క్ స్టైల్లో సిల్వర్, గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ అంటే ఒక డాట్ లుక్ కనిపిస్తుంది కానీ మనకి ఒక ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అదే ఫ్యాబ్రిక్ మనకి హ్యాండ్స్ లో కూడా యూస్ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు. చందేరి కూడా ప్యూర్ చందేరి. దాన్ని హైలైట్ చేస్తూ కూడా మనకి మంచి జరీ అండి. ప్యూర్ జరీ అండ్ క్రీమ్ కలర్ వైట్ తో మనం వర్క్ చేసాం. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి కాటన్, జూట్ కాటన్ అంటాము. జూట్ కాటన్ మెటీరియల్ తీసుకున్నాం. ఫ్రంట్ ఏదైతే లుక్ ఉందో మనకి బ్యాక్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఇచ్చేసారండి, ఎక్కడ మిస్ చేయకుండా సేమ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ. నెక్స్ట్ వెరైటీ వచ్చి జార్జెట్ అండి. జార్జెట్ గ్రే అండ్ రెడ్ కాంబినేషన్స్. పైన వచ్చి మనకి మంచి రెడ్ కలర్ తీసుకుని మనకి ఏదైతే సైడ్స్ లో గ్రే కలర్ ఉందో అదే గ్రే కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నామండి. ఎంబోజ్ లుక్ వర్క్ కూడా మనం చాలా డిఫరెంట్ గా చాలా హైలైట్ చేసాం అనమాట. వర్క్ కూడా కొత్త డిజైన్స్ తీసుకొని గ్రే కలర్ లోనే మనకి బీడ్స్ ఇచ్చారు. మంచి షైనింగ్ ఉన్నటువంటి బీడ్స్ తీసుకున్నారు. అలాగే ఈ ఫ్లవర్ లో చూసినటువంటి స్టోన్స్ చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి సురాజ్కి స్టోన్స్ అండి. ప్యూర్ స్టోన్స్ యూస్ చేశారు. మొత్తం కూడా మనకి ఒక క్రీపర్ డిజైన్ ని బాగా హైలైట్ అయ్యే విధంగా షోల్డర్ పార్ట్ లో ఇచ్చారు. గ్రే కలర్ హ్యాండ్స్, చిన్న పైపింగ్ ఇచ్చాము అనమాట. హ్యాండ్స్ కి ఎడ్జ్ లో రెడ్ కలర్
మిడిల్ పార్ట్ వచ్చి మనకి వన్ సైడ్ వచ్చి గ్రే కలర్, మిడిల్ లో వచ్చి మనకి మంచి రెడ్ ప్యూర్ జార్జెట్ ఇచ్చాము. ఓకే, ఈ రెడ్ కలర్ మిడిల్ లో మనకి బ్యాక్ సైడ్ కూడా వస్తుందండి. సేమ్ ఉంటుంది, వర్క్ మిక్స్ చేస్తూ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇచ్చాము. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ దీనికి కాంట్రాస్ట్ ఉంటుంది. గ్రే కలర్ వచ్చి బాటమ్ ఇస్తారండి. ఓకే, గ్రే కలర్ బాటమ్ టోటల్. చున్నీ వచ్చి మనకి ప్యూర్ షిఫాన్ అండి. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి మధ్యలో మనం రెడ్ కలర్ ఏదైతే యూజ్ చేసామో అది మనకి 2 సైడ్స్ ఎడ్జెస్ లో ఇచ్చారు. ఓకే, టోటల్ గా మనకి ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి. ఇంత కలర్స్ వెరైటీస్ బాగున్నాయి, కలర్స్ అండ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి 3700 పడుతుంది. 3700 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. టాప్ అండి. ఓకే, టాప్ లోనే ప్యూర్ జార్జెట్ అండి. నేవీ బ్లూ పైన నెక్ పార్ట్ చూసినట్లయితే ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు. క్రీమ్ తీసుకుని దానిపైన నేవీ బ్లూ తో చేశారు. షోల్డర్ పార్ట్ లో మొత్తం కూడా మనకి బ్లూ డార్క్ బ్లూ తీసుకుని నేవీ బ్లూ తీసుకుని 2 సైడ్స్ ప్లెయిన్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ మనకి వచ్చి ఆఫ్ వైట్ తీసుకున్నారండి. బ్యాక్ గ్రౌండ్ వచ్చి మొత్తం కూడా ఆఫ్ వైట్ కలర్ లో తీసుకున్నారు. అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి వన్ సైడ్ ఏదైతే డార్క్ బ్లూ ఉందో అదే డార్క్ బ్లూ ఇక్కడ మొత్తం ప్రింట్ మోడల్ తీసుకున్నాం. క్లాత్ బటన్స్ ఇచ్చారన్నమాట. బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకి డిజైనర్ హ్యాండ్స్ అండి. అటు ఇటు కూడా కొంచెం ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు. ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారు. నేవీ బ్లూ కలర్ టోటల్ గా మనకి ప్లెయిన్ తీసుకుని ఎడ్జ్ లో కూడా చిన్న బోర్డర్ ఇచ్చారు. దీనికి బాటమ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ అండి. క్రేప్ బాటమ్ ఇచ్చాము. ఓకే, నేవీ బ్లూ కలర్. ఓకే, చున్నీ వచ్చేసి నేవీ బ్లూ కి జార్జెట్ అండి. అలాగే 4 సైడ్స్ కూడా మనకి అలాగే తీసుకున్నాం. ప్రింటెడ్ మోడల్ హైలైట్ అయ్యే విధంగా. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంది? కాస్ట్ వచ్చి 1300 పడుతుంది. ఓన్లీ 1300 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉందండి. 25 నుంచి మనకి 30% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. 25% నుంచి 35%. అది కూడా ఓన్లీ సంక్రాంతి వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వరకు మనం చూసిన వెరైటీస్, నెక్స్ట్ చూడబోయే వెరైటీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి టోటల్ డ్రెస్ స్కై బ్లూ పైన మనకి హై నెక్ మోడల్ ఇస్తూనే మనకి ఒక లేస్ పార్ట్ ఇచ్చామన్నమాట. పైన నెక్ లోనే లోపల వచ్చి బ్యాక్ గ్రౌండ్ వచ్చి షిమ్మర్ తీసుకుని దానిపైన లేస్ వర్క్ ఇచ్చామన్నమాట. లేస్ బోర్డర్ లాగా ఇచ్చారన్నమాట. నెక్ పార్ట్ లో షిమ్మర్ బ్యాక్ గ్రౌండ్ తోనే మనకి బోర్డర్ కూడా ఇచ్చారు, అంటే నెక్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక స్కై బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి టోటల్ గా సిల్వర్ కలర్ కాంబినేషన్ తో జిగ్జాగ్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా లీఫ్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ కూడా మనకి ఏదైతే మనం లేస్ చూసామో అదే లేస్ మనకి వన్ పార్ట్ వచ్చి ఒక వన్ కలీ తీసుకున్నారు. ఇంకొక కలీ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఆల్టర్నేట్ గా మనకి టోటల్ గా డ్రెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది. దామం పార్ట్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఓకే, లేస్ బోర్డర్, షిమ్మర్ బోర్డర్, సాటిన్ బోర్డర్. ఓకే, 3 కాంబినేషన్స్. దీనికి చున్నీ కూడా బాగుంటుంది. క్రేప్ చున్నీ, బాటమ్ వచ్చి క్రేప్ ఇస్తారు. ఓకే, సేమ్ కలర్ చున్నీ నెట్టెడ్ చున్నీ. ఓకే, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మనం కలీజ్ లో తీసుకున్నటువంటి నెట్టెడ్ సేమ్ ఇచ్చారు. టోటల్ ప్లెయిన్ ఉంటుందా? ఓకే, దీని కాస్ట్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చి 1100 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఉన్న ఆల్ కలెక్షన్ అంతా కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పుడు వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్ కి విజిట్ చేయండి. అంతేకాకుండా సంక్రాంతి వరకు మనకి 25% నుంచి 30% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.